ప్రస్తుతం యూరప్లో ఏదో జరుగుతోంది. దాని ప్రతిధ్వని ఒక్క యూరప్కే పరిమితం కాదు. అక్కడ ఒక ప్రత్యేకమైన కోలాహలం సృష్టిస్తోంది. మరియు ఈ కోలాహలం మధ్య భారతదేశం పేరు అకస్మాత్తుగా బయటపడింది. మొత్తం యూరోపియన్ ప్రపంచం నోరు మూసుకోలేకపోయింది. భారతదేశం గురించి పోలాండ్ మరియు బాల్టిక్ దేశాలు చెప్పినది భారతదేశ శక్తిని విస్మరించడం ఇకపై సాధ్యం కాదని నిరూపించింది. కళ్ళు మూసుకొని కూడా భారతదేశం యొక్క బలాన్ని అనుభవించగల పరిస్థితి. అయినప్పటికీ కళ్ళు తెరచి ఉన్నా సత్యాన్ని చూడకుండా తప్పించుకునే ఒక వర్గం యూరప్లో ఉంది. వాస్తవానికి ఇది కేవలం ప్రశంసల గురించి కాదు. యూరప్కు భారతదేశం నుండి చాలా ప్రత్యేకమైన శక్తి అవసరం. నేటి పరిస్థితులలో బంగారం కంటే విలువైన శక్తి. కానీ కథలో అతిపెద్ద మలుపు ఏమిటంటే భారతదేశం ఆ శక్తిని యూరప్కు అందించలేకపోయింది. మరియు ఇది ప్రశ్నలను లేవనెత్తుతోంది. యూరప్కు అంతగా అవసరమైన ఆ శక్తి ఏమిటి? పోలాండ్ మరియు బాల్టిక్ దేశాలు ఎందుకు అంతగా కలవరపడుతున్నాయి? మరియు యూరప్లోని ప్రధాన సంపన్న దేశాలు ఈ మొత్తం సమస్యపై ఎందుకు మౌనంగా ఉన్నాయి? వాస్తవానికి పోలాండ్ మరియు బాల్టిక్ దేశాల కోపం నేరుగా యూరప్లోని శక్తివంతమైన దేశాలపై ఉంది. జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ మరియు ఇటలీ వంటి దేశాలు సంవత్సరాలుగా పెద్ద వాగ్దానాలు చేస్తున్నాయని, కానీ రక్షణ ఖర్చులను పెంచే విషయానికి వస్తే వారు వెనక్కి తగ్గారని వారంటున్నారు. ఫలితంగా మొత్తం యూరోపియన్ ఆయుధ సరఫరా గొలుసు బలహీనమైన స్థితిలో ఉంది. మందుగుండు సామాగ్రి కొరత, ఉత్పత్తి నెమ్మదిగా ఉంది మరియు అవసరమైన సమయాల్లో సరఫరా ఖాళీగా ఉంది. ఈ పరిమితి పోలాండ్ను ఒక ప్రధాన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. 2025లో పోలాండ్ టర్కీతో ఒక ముఖ్యమైన రక్షణ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం 120 మరియు 155 ఫిరంగి గుండ్లను తయారు చేయడానికి పోలాండ్కు పూర్తి సాంకేతికతను అందిస్తామని టర్కీ హామీ ఇచ్చింది. మరియు రెండు దేశాలు సంయుక్తంగా వాటిని ఉత్పత్తి చేస్తాయి. 2027 నాటికి పోలాండ్ స్వయంగా పెద్ద మొత్తంలో ఫిరంగి గుండ్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని సాధిస్తుందని టర్కీ పేర్కొంది. ఇక్కడే యూరప్లోని ఆందోళన మరియు ఉద్రిక్తత బహిరంగంగా బయటపడడం ప్రారంభించింది. ఎందుకంటే ఇప్పుడు సమస్య కేవలం ఆయుధాల గురించి కాదు. ఇది విశ్వాసం, నాయకత్వం మరియు భారతదేశం గురించి. యూరప్ మొత్తం దాని ప్రత్యేక బలం గురించి గుసగుసలాడుతోంది. అందుకే ఈ కథ కనిపించేదానికంటే చాలా పెద్దదిగా మరియు ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పుడు పోలిష్ సైన్యం నేరుగా టర్కీపై ఆరోపణలు చేసింది. టర్కీ ప్రభుత్వ యాజమాన్యంలోని మందుగుండు సామగ్రి తయారీ సంస్థ తమకు ద్రోహం చేసిందని పోలాండ్ ఆరోపిస్తోంది. హామీ ఇచ్చిన టెక్నాలజీ బదిలీపై టర్కీ వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. దీని అర్థం పోలాండ్ ఒప్పందం కుదుర్చుకున్న నమ్మకం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ద్రోహ వాతావరణంలో యూరప్ దృష్టి అకస్మాత్తుగా భారతదేశం వైపు మళ్లింది. కారణం భారతదేశం యొక్క 155 ఆర్టిలరీ షెల్. దీని వార్త యూరప్ అంతటా దావానలంలా వ్యాపించింది. బాల్టిక్ దేశాలు భవిష్యత్తులో యుద్ధాలు చేయాలనుకుంటే భారతదేశం అభివృద్ధి చేసిన అదే షెల్ తమకు కూడా అవసరమని ఇప్పుడు స్పష్టంగా గ్రహించాయి. వాస్తవానికి మనం భారతదేశ విప్లవాత్మక 155 ఆర్టిలరీ షెల్ గురించి మాట్లాడుతున్నాం. ఇది ఏ సాధారణ సాంకేతికతపై కాదు, ర్యామ్జెట్ ఇంజిన్పై ఆధారపడుతుంది. గత కొన్ని నెలలుగా ఈ భారతీయ షెల్ గురించి రక్షణ నిపుణుల మధ్య తీవ్రమైన చర్చ జరుగుతోంది. కారణం స్పష్టమైనదే. భారతదేశం ఇప్పుడు ర్యామ్జెట్ ఇంజిన్తో కూడిన ఆర్టిలరీ షెల్ను అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా అవతరించింది. ఇప్పటివరకు మీరు క్రూయిజ్ మిసైళ్లలో ర్యామ్జెట్ ఇంజిన్ల గురించే విని ఉండొచ్చు. కానీ భారతదేశం అదే టెక్నాలజీని తీసుకొని దాన్ని నేరుగా ఆర్టిలరీ షెల్లో సమన్వయం చేసింది. భారతీయ సైన్యంతో కలిసి ఐఐటి మద్రాస్ అభివృద్ధి చేసిన ఈ ప్రక్షేపకాన్ని జనవరి 2, 2026న మోహరించనున్నారు. అంటే ఇది కేవలం ఆయుధం కాదు, భారతదేశ శాస్త్రీయ మరియు సైనిక పరాక్రమానికి ఒక మిశ్రమ ప్రదర్శన. అత్యంత ఆశ్చర్యకరంగా ఈ ర్యామ్జెట్ శక్తితో పనిచేసే 155 ఆర్టిలరీ షెల్ పరిధి 60 నుండి 80 కిలోమీటర్లకు మించి ఉంటుందని చెబుతున్నారు. ఈ సంఖ్య యూరప్ను ఆశ్చర్యపరిచింది. ఇది ఇకపై కేవలం మందుగుండు సామాగ్రి కాదు, కానీ యూరప్తో పోల్చలేని గేమ్ చేంజర్. ఇక్కడే భారతదేశం యొక్క ప్రత్యేక బలం తెరపైకి వస్తోంది. దీని గురించి యూరప్ అంతటా గుసగుసలాటల నుండి బహిరంగ చర్చ వరకు చర్చించబడింది. కానీ ఇప్పుడు మౌనంగా ఉండడానికి బదులుగా బాల్టిక్ దేశాలు యూరప్ యొక్క సంపన్న దేశాలకు నేరుగా అద్దం పట్టాయి. సంవత్సరాలుగా కొన్ని యూరోపియన్ దేశాలు ఆయుధాలను అమ్మి లాభం పొందాయని వారు వాదిస్తున్నారు. కానీ నేడు ఈ యూరోపియన్ దేశాలకు భారతదేశం లాంటి కొన్ని సాంకేతికలకు ఆచరణాత్మక ప్రత్యామ్నాయం లేకపోవడం స్థితి నెలకొంది. భారతదేశం శక్తివంతమైన మరియు నమ్మదగిన లోతైన మందుగుండు సామాగ్రిని కలిగి ఉందని, పోలాండ్ మరియు బాల్టిక్ దేశాల సైన్యాలకు చిచ్చుగా కావాల్సిన శక్తి ఇదే అని బాల్టిక్ దేశాలు బహిరంగంగా పేర్కొన్నాయి. ఇది కేవలం బలం గురించి కాదు, యుద్ధభూమిలో ఫలితాలను నేరుగా మార్చే సామర్థ్యం గురించి.
ఇది కేవలం భారతదేశాన్ని ప్రశంసించడానికే పరిమితం కాదు. పోలాండ్ మరియు బాల్టిక్ దేశాలు భారతదేశ ఉదాహరణను ఉడతంగిస్తూ మొత్తం యూరప్కు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశాయి. వారి ప్రశ్న చాలా సులితం. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశం యుద్ధగమనాన్ని మార్చే ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నప్పుడు యూరప్లోని అభివృద్ధి చెందిన మరియు సంపన్న దేశాల సమస్య ఏమిటి? ఇంత వనరులు ఉన్నప్పటికీ వారు బలమైన మరియు నమ్మదగిన ప్రత్యామ్నాయాన్ని అందించడంలో విఫలమవుతున్నారెందుకు? అవి ఈ త్వరలో జరగబోయే యుద్ధాన్ని కూడా ఎదుర్కోలేకపోవచ్చు. ఈ ప్రశ్నే ఈ మొత్తం వార్త యొక్క నిజమైన అర్థాన్ని కలిగి ఉంది. భారతదేశం ఒకప్పుడు తన భద్రత కోసం యూరప్ నుండి ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశం. కానీ నేడు చిత్రం పూర్తిగా మారింది. నేడు అదే యూరప్ భారతదేశం వైపు చూస్తోంది. భారతదేశ సాంకేతికతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది మరియు భారతదేశ సైనిక శక్తిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తోంది. దీని అర్థం కాలం చాలా తీవ్రంగా మారింది. కొనుగోలుదారుడు మరియు విక్రేత ఇద్దరూ స్థానాలు మార్చారు మరియు ఈ మార్పు ఈ కథను వార్త కాకుండా చరిత్రగా మారుస్తోంది. మిత్రులారా, 2026వ సంవత్సరం ఒక పెద్ద దెబ్బతో ప్రారంభమైంది. ఒకవైపు పోలాండ్ బాల్టిక్ సముద్రంలో రష్యన్ గూఢచార విమానాలను తరిమికొట్టింది. మరోవైపు ఈ యుద్ధం త్వరలో ముగియదని పుతిన్ తన నూతన సంవత్సర సందేశంలో స్పష్టం చేశారు. కాని ఈ ఉద్రిక్తతల మధ్య భారతదేశం యొక్క నిశ్శబ్దమైన చర్య ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీనితో అందరూ ఆశ్చర్యపోయారు. భూరాజకీయాలలో కొన్ని నిర్ణయాలు కెమెరాల ముందు కాకుండా నిశ్శబ్దంగా తీసుకోబడతాయి. గత కొన్ని సంవత్సరాలుగా చెక్ రిపబ్లిక్ మరియు ఇటలీ భారతీయ కంపెనీల నుండి పెద్ద మొత్తంలో ఫిరంగిగుండ్లను కొనుగోలు చేస్తున్నాయి. కాగితంపైన ఇది సాధారణ ఒప్పందం. కానీ వాస్తవం ఏమిటంటే ఇవి యుక్రెయిన్ ముందు భాగంలో రష్యాపై కాల్పులు జరుపుతున్న షెల్లే. రష్యా దర్యాప్తు యూరప్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉక్రెయిన్కు వెళ్లే రహస్య ఆయుధ సరఫరా గొలుసులో భారతదేశ పాత్రను ఇది వెల్లడించింది. కానీ కథ స్ట్రెయిట్గా లేదు. అది మోసపూరితమైనది. చెక్ రిపబ్లిక్ మరియు ఇటలీ రెండూ నాటో మెంబర్లు. భారతీయ కంపెనీల నుండి పెద్ద మొత్తంలో ఫిరంగి షెల్లను కొనుగోలు చేసి వాటిని నిశ్శబ్దంగా ఉక్రెయిన్కు రవాణా చేశాయి. ఇప్పుడిక్కడ నిజమైన ట్విస్టుంది. భారతదేశం ఉక్రెయిన్కు ఆయుధాలు పంపడం ఎప్పటికీ బహిరంగంగా అంగీకరించలేదు. మరియు టెక్నికల్గా భారతదేశం నిజం చెబుతోంది. ఎందుకంటే భారతదేశం పంపడం లేదు, అది కేవలం అమ్మడం మాత్రమే. కానీ ఈ మాటల నాటకం ప్రపంచ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ విషయంపై సర్గేయ్ లావ్రోవ్ జైశంకర్ను